అందరికీ ప్రభు పేట వందనాలండి. మరి ఆదివారం రోజున ఈ విధంగా ప్రార్థన చేసుకునే అవకాశం దయచేసిన ప్రభుకు వందనాలు. కూడేసిన ప్రతి ఒక్క బిడ్డకు వందనాలండి. మరి ఆదివారం రోజున మరి ఎవ్రీ సండే మనం ఏ విధంగా అయితే మరి దేవుడిని ఆరాధించుకుని మరి దేవుడి వాక్యాన్ని మరి ధ్యానించుకుందాము. మరి ఆదివారం కూడా మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందామని మరి ముందుగా మరి మన్నించండి. మరి కొంచెం వీడియోస్ అప్లోడింగ్ కొంచెం లేట్ జరుగుతుంది. మరి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ముందుగా మరి చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి ఘనమైన మా లెక్కలేని వందనాస్తుతులు స్తోత్రాలైనా ప్రభా నాయన ఈ ఆదివారం రోజున ఈ విధంగా ప్రార్థన చేసుకునే అవకాశం దయచేసి మీకే వందనాలని నేను లాస్ట్ వీక్ అంతట్లో తోడున్నాను. మీకు వందనాలు తండ్రి ప్రభా. ఆది నుంచి అంతవరకు మీరే తోడుంటే సాయం తెచ్చండి. మీకు మహిమకరంగా చిన్న పరిచయాన్ని ముందుకు నడిపిస్తున్నందుకు ఆయన మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుని దీనదాసుని ఈ విధంగా నడిపిస్తున్నందుకు ఆయన మీకే వందనాలు తండ్రి ప్రభు. ఏ పాటి వారం తండ్రి ప్రభు ఈ విధంగా ముందుకు నడిపిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి ప్రభా. నాయన మీకే మహిమకంతా చెల్లించుకుంటూ ఆయన ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసునామమున నడిపెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడుకుని మనం ముందుకు వెళ్దామండి. అందరికి తెలిసిన పాటే. స్తుతి చేసి నీ పాడేదా స్తోత్ర గీతం భజించి నీ పొగడేదా స్వామి. స్తుతి చేసి నీ పాడేనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా. మరి వాక్యధ్యానం చేసుకోమని మార్కు 8:27 నుంచి 30 వచనాలు చూసుకున్నామండి. మార్కు 8:27 నుంచి 30 వచనాలు. ఈ వచనాల నుంచి మనము పీటర్ డిక్లేర్స్ దట్ జీసస్ ఈజ్ ద మెస్సయ్యా. 27, 28, 34 వచనాల నుంచి మనము యేసు ప్రభు మెస్సయ్యా అని పేతురు మరి చెప్పుట మనం ధ్యానించుకుందాం. యేసు తన శిష్యులతో మార్కు 8:27 నుంచి 30 వచనాలు. యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరియతో చేరిన గ్రామములకు బయలుదేరెను. మార్గంలో నుండగా నేను ఎవడనని జనులు చెప్పుచున్నారని తన శిష్యులను అడిగాను. అందుకు వారు, కొందరు బాప్తిసమిచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, మరికొందరు ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిది. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుచున్నారని వారిని అడుగగా పేతురు, నీవు క్రీస్తు అని ఆయనతో చెప్పాను. అప్పుడు తన్ను గూర్చి ఈ సంగతి ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా చెప్పాను. ఆమెన్. సో పేతురు మరి జీసస్ ఇస్ అ మెస్సయ్యా అని చెప్పడం మరి వచనాల్లో మనం ధ్యానించుకుందాం. మరి అసలు పేతురు ఎందుకు చెప్పారు, అసలు మరి ఎందుకు చెప్పాల్సి వచ్చింది యేసు ప్రభు మెస్సయ్యా అని చెప్పి? ఎందుకంటే వాళ్ళు మరి శిష్యులందరూ కూడా మరి యేసుతో ప్రయాణిస్తున్నారు. మరి బట్ అయినా కానీ మరి ఒకసారి మరి ఈ డిస్కషన్ కానీ మరి యేసే మెస్సయ్యా అని మరి ఎందుకు మరి ఇక్కడ మరి సంభాషణ జరిగిందన్నది మనము 27వ వచనంలో చూస్తే, యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరియతో చేరిన గ్రామములకు బయలుదేరాను. అంటే యేసు మరి శిష్యులతో ఫిలిప్పుదైన కైసర ప్రాంతానికి బయలుదేరిన మార్గంలో ఉండగా నేను ఎవడనని జనులు చెప్పుచున్నారని తన శిష్యులను. అంటే అప్పుడు యేసు ప్రభు ముందు వచనాలు చూసుకుంటే
ఆ ముందు వచనంలో యేసుప్రభు మరి సూచక్రియలు చేశారు, కార్యాలు చేశారు. అందుకు ఇక్కడ యేసుప్రభు నన్ను ఎవరని అనుకుంటున్నారు అని ఒక క్వశ్చన్ అడగగానే మార్గంలో నుండగా నేను ఎవరినని జనులు అనుకుంటున్నారని శిష్యులను అడిగినప్పుడు అందుకు వారందరూ కొందరు బాప్తిసం ఇచ్చి యోహాను అనుకుంటున్నారు, కొందరు ఏలియా అనుకుంటున్నారు, కొందరేమో ప్రవక్తల్లో ఒకడని చెప్పుకొంచున్నారని. అంటే కొంతమంది ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది ప్రవక్తల్లో ఒకరు అనుకుంటున్నారు, కొంతమంది బాప్తిసం ఇచ్చి యోహాను అనుకుంటున్నారు అని జనులు ఏమనుకుంటారు అని అడిగినప్పుడు ఆన్సర్ చెప్తారు శిష్యులు. కానీ అందుకు మరి యేసుప్రభు మళ్ళీ ఒకసారి మీరైతే నేను ఎవరినని చెప్పుచున్నారని వారిని అడగగా మీరందరూ ఏమనుకుంటారు నా పట్ల మీ అభిప్రాయం ఏంది, నన్ను ఏమనుకుంటారు? మరి కొందరేమో బాప్తిసం ఇచ్చి యోహాను అనుకుంటున్నారు, కొంతమంది ఏలియా అనుకుంటారు, కొంతమంది ఏమో ప్రవక్తలలో ఒకరు అనుకుంటున్నారు. సరే మరి మీరేమనుకుంటారని చెప్పి మరి శిష్యులను అడగగా పేతురు ఏమంటాడంటే నువ్వు క్రీస్తు అని ఆయనతో చెప్పాను. అప్పుడు తన్ను గూర్చిన ఈ సంగతి ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఖండితముగా చెప్పాను. సో అప్పుడు యేసుప్రభు ఏం చెప్పారంటే, పేతురు ఏమనంటే మీరు క్రీస్తు, అప్పుడు తన్ను గూర్చి ఈ సంగతి ఎవరితో చెప్పవద్దని చెప్పి ఖండితంగా చెప్పారంట. క్రీస్తు అని ఆయనతో చెప్పాను. సో పేతురు ఏమంటాడంటే నీవు క్రీస్తువి అని. పేతురు అనగానే మరి ఈ విషయం ఎవరితో చెప్పొద్దని చెప్పి యేసుప్రభు ఖండితంగా చెప్పారంట. ఈ విషయం ఎవరితో చెప్పకండి అని చెప్పి ఖండితంగా చెప్పారంట. మరి డిస్కషన్ ఎందుకు జరిగినాయి అంటే, మరి ముందు వచనాలు చూసుకున్నట్లయితే యేసుప్రభు చేసిన సూచక్రియలు చూసి జనాలు ఆశ్చర్యపోయారు. మరి ఎవరో ఈయన అని కొంతమంది అనుకుంటున్నారు, కొంతమంది యేసు అనుకుంటారు, కొంతమంది బాప్తిజం ఇచ్చి యోహాను అనుకుంటారు, కొంతమంది ఏలియా అనుకుంటారు. సో అదే విషయం మరి జనులు ఏమనుకుంటారని శిష్యులను అడిగితే వాళ్ళు కూడా అదే చెప్పారు. కొంతమంది బాప్తిసం ఇచ్చి యోహాను అనుకుంటారు, కొంతమంది ఏలియా అనుకుంటారు, కొంతమంది ఏమో ప్రవక్త లోకలు అనుకుంటారు. అంటే మరి మీరేమనుకుంటారంటే మీరైతే క్రీస్తు అని శిష్యులు చెప్పగానే యేసుప్రభు ఈ విషయం ఎవరికి చెప్పొద్దని ఖండితంగా చెప్పారని వచనాలు చూసుకున్నాం. మరి మన జీవితాలు ఈ వచనాలు ఏ విధంగా అన్వయించుకోవాలంటే అండి, మనం కూడా మన బైబిల్ చదువుకున్నప్పుడల్లా మనం ఎంతోమంది ప్రవక్తల గురించి, ఎంతోమంది సేవకుల గురించి, మరి ఎంతోమంది అపోస్తలుల గురించి నేర్చుకుంటాము, ప్రవక్తల గురించి నేర్చుకుంటాము, ఎంతోమంది పరిచయులు, సద్దుకేయులు, శాస్త్రుల గురించి, అందరి గురించి మనము నేర్చుకుంటూ ఉంటాము బైబిల్ మొత్తంలో మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి యెషయా గ్రంథంలో క్లియర్గా చెప్పారు. మరి కన్యామరియా గర్భవతి అయి మరి గర్భవతి అయిన తర్వాత మరి మెస్సీయాని ఇట్లా మరి ఒక బేబీని కంటారని చెప్పగానే మరి యెషయా గ్రంథంలో చెప్పింది మరి నెరవేరింది. ఎక్కడ నెరవేరిందంటే మనం చూసుకున్నట్లయితే కొత్త నిబంధనలో మనం చూసుకున్నట్లయితాము అక్కడ మరి యేసు ప్రభు జన్మిస్తారు. మరి జన్మించిన తర్వాత మరి ఆయన పెద్దవాడై మరి తర్వాత ఆయన మరి మన గురించి భూలోకంలోకి అంటే కుమారుడుగా తండ్రి తన అద్వితీయ కుమారుడిని భూలోకంలో పంపి మన పాపాల గురించి, మన పాపాల నుంచి మనం విముక్తి కలగాలంటే మరి యేసు రక్తం యేసు రక్తం ద్వారానే మనకు విముక్తి కలుగుతుందని చెప్పి మరి మనకు నేర్పించి, మనకు ప్రార్థన ఎలా చేసుకోవాలో, మనం ఎలా నడవాలి, ఎలా వాక్యాన్ని ఎలా చదవాలి, వాక్యాన్ని అనుసారంగా ఎలా నడుచుకోవాలి, మరి శోధనలు వచ్చినప్పుడు ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఇవన్నీ కూడా బైబిల్ ద్వారా మనం నేర్చుకుని ముందుకెళ్తున్నాము. మరి అదేవిధంగా మరి మనకు కూడా మరి బైబిల్ చదువుకున్నప్పుడు ఆలోచనలు వస్తాయి. మరి మోషే, హానోకు, నోవా, మరి దావీదు, మరి సంసోన్, ఇలా ఎంతోమంది మరి ప్రవక్తలు, సర్వెంట్స్ ఆఫ్ గాడ్ మనం చూసుకున్నాము. కానీ ఇక్కడ యేసుప్రభు ఏమన్నాడంటే నేను క్రీస్తుని. ఏమనుకుంటారంటే మీరు క్రీస్తు అని అనుకుంటారు పేతురు చెప్తారు. పేతురు డిక్లేర్. అదేవిధంగా మనం కూడా ఒకలే దేవుడు, అది క్రీస్తు, యేసుక్రీస్తు నజరేతుడైన యేసుక్రీస్తు, దావీదు కుమారుడైన ఒక్కడే మనకి క్రీస్తు, మనకు ఒక్కలే దేవుడు అని చెప్పి మనం విశ్వసించి నమ్మి ముందుకు సాగాలంటే చెప్పి ఎవరైనా ఏమైనా అనొచ్చు. మరి ఎవరు చేశారు ఈ కార్యాలు అంటే యేసుక్రీస్తు చేశారు. మనం ఏలియా చేశారు, బాప్తిస్మం ఇచ్చి యోహాను చేశాడని మనం అనొద్దండి. మనలో ఎప్పుడు కూడా యేసు ప్రభువే చేశారని చెప్పి మనం కూడా మరి నమ్మాలి, విశ్వసించి ముందుకు సాగాలని కోరుకుంటూ మరి వచనాలు దేవుడు దీవించును గాక. మరి చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరలోక మంది మా తండ్రి కనుమ మకిలిన వందనాస్తుతులు స్తోత్రాలు ప్రభా. ఆయన ఈ ఆదివారం రోజున ఈ విధంగా మరి మార్కు 8:20 నుంచి 30 వచనాలు ధ్యానించుండగా మరి పేతురు ఈ విధంగా అయితే మీరే యేసుక్రీస్తు అని చెప్పి మరి నాయన తండ్రి ప్రభా మరి చెప్తారో మీరు అడిగినప్పుడు అదేవిధంగా మేము కూడా యేసుక్రీస్తు మీరే మా దేవుడు, మీరే మా లోకరక్షకుడు అని చెప్పి మేము చెప్తున్నాము, మేము నమ్ముతున్నాము. ఆయన ఈ వచనాలు ఈ వారమంతా ధ్యానించుకుని ముందుకెళ్ళి కోరుకుంటూ మీకే మహిమగంతా చెల్లించుకుంటూ ఆయన ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు నామమున వేడుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.